జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరంలో పర్యటిస్తున్న సమయంలో మిత్రపక్షం టీడీపీ నేతలు ఆగ్రహాలు అలకలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. జిల్లా టీడీపీ ఆఫీసులో పవన్ తో భేటీ కోసం ఉదయం నుంచి దేశం నేతలు ఎదురు చూస్తున్నారు. కేవలం నియోజకవర్గం నేతలతోనే సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఇంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. అయితే పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ జనాలు ఎక్కువగా రావడంతో భీమవరం టీడీపీ నేతలతో సమావేశాన్ని రద్దు చేసినట్టు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అయితే అంటున్నారు. అయితే మమ్మల్నే కలవకపోతే ఇంకెలా అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెప్పుడు పవన్ మీటింగులకు పిలవద్దంటూ వీరవాసరం నేతలు డిమాండ్ చేయడంతో పాటు మండలాల వారీగా సమావేశాలు పెట్టాలని కూడా కోరారు. దీంతో పితాని మరింతగా మండిపడ్డారు. ఎక్కడ మీటింగ్ పెట్టాలో చెప్పడానికి మీరెవరని నిలదీశారు పితాని. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ భార్గవ్. నిజానికి ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన టీడీపీ నేతలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తే అయితే అర్ధాంతరంగా రద్దయినటువంటి భీమవరం నియోజకవర్గ నేతలతో సమావేశం మరింత దూరం పెంచిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం 10:40 భీమవరం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి నేరుగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఇంటికి వచ్చారు. నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఇతర ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారితో కేవలం ప్రముఖ నేతలతో మాత్రమే పవన్ కళ్యాణ్ భేటీ జరగడం అయితే జరిగింది. ఆ తర్వాత జిల్లా పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అలాగే కౌన్సిలర్లు, అలాగే మాజీ కౌన్సిలర్లు, కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులతో సమావేశం అయ్యేందుకు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కానీ ఉదయం నుంచి కూడా ఎదురు చూసినటువంటి నాయకులకు పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాకపోవడంతో తీవ్ర అసహనం గానీ తీవ్ర నిరుత్సాహం గానీ వ్యక్తం చేయడం అయితే జరిగింది. సాక్షాత్తు జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఎదుట, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ ఎదుట కూడా వీరందరూ కూడా అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా వీరవాసరం మండలానికి చెందినటువంటి వీరవల్లి చంద్రశేఖర్ గాని, గోపి గాని, ఇతర నాయకులందరూ కూడా జిల్లా నేతలు ఎదుట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులనే కలవడానికి పవన్ కళ్యాణ్ వీలు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి జనాలను కానీ లేదంటే కేడర్ను కానీ ఎలా కలుస్తారు? రేపొద్దున ఎమ్మెల్యే అయితే ఏ విధంగా ఆయన నేరుగా కలుస్తామంటూ కూడా వారు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. దీని పట్ల ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో వారు స్పందిస్తూ ఘాటుగానే వారి నేతలపై కూడా మండిపడేటువంటి పరిస్థితి కూడా ఉంది. మీరెవరు డిస్టర్బ్ చేయడానికి, మీటింగ్ ఎక్కడ పెట్టాలో మేమే చెప్తామంటూ నేరుగా పితాని సత్యనారాయణ కేడర్ పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది భీమవరం నియోజకవర్గంలో పవన్ పర్యటన కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భీమవరం నుంచే పోటీ చేయబోతున్నారంటే ఇప్పటికే ఆ పార్టీ నాయకులు కానీ ఈ రోజు టీడీపీ నాయకులు కూడా స్పష్టం చేశారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ పోటీ భీమవరం నుంచే చేరున్న నేపథ్యంలో ఆ నాయకులందరితో కూడా ఈ రోజు దూరమైన తరుణంలో ఏ విధంగా ఎన్నికలకు వెళ్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే భీమవరం నియోజకవర్గంలో టీడీపీ కేడర్ కూడా పెద్ద ఎత్తున కూడా ఉంది. జిల్లా అధ్యక్షురాలు కూడా ఇక్కడే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కూడా ఈ రోజు అంజిబాబుతో నేరుగా ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆయన కూడా జనసేన పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. మరి నాయకులు అంటే ప్రధాన నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ నేరుగా కలిసినప్పటికీ కింది స్థాయిలో నాయకులందరినీ కూడా కలవకుండా అర్ధాంతరంగా మధ్యలో వెళ్ళిపోవడం తీవ్రంగా వాళ్ళని అలగపాన్పు చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే అర్ధాంతరంగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? పవన్ అందరితో కలిసి భేటీకి వస్తానని చెప్పిన ఆయన కొంతమందిని కలిసి వెళ్ళిపోవడం ఏంటి? ఆగ్రహానికి నేతలు కూడా గురైనట్టుగా తెలుస్తుంది. టీడీపీ నేతలందరూ కూడా కలిసిగట్టుగా ఫస్ట్ నుంచి వెళ్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కూటమి ఏర్పడిన తర్వాత. ఎందుకు ఈ అలకలు? ఇంకా దగ్గరలోనే ఉన్న ఎలక్షన్స్ కూడా ఏం జరుగుతోంది అసలు క్యాడర్ లో? అయితే ఖచ్చితంగా మరొక 50 రోజులు కూడా ఎన్నికలకు లేవు. భీమవరం నుంచి పోటీ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అందరినీ కూడా కలుపుకు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు ఎవరైతే బయట నుంచి వచ్చారో అభిమానులు గానీ జనసేన కార్యకర్తలు గానీ వారందరి వల్లే పవన్ కళ్యాణ్ భీమవరం టీడీపీ నాయకులతో కలవలేకపోయారు అనే సమాధానం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి గాని, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ గారిని కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే జనసందోహం అనేది పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా రెగ్యులర్ గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆ జనసందోహం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ తరుణంలో పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా రెండు పార్టీల మధ్య కూడా ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఈ రోజు నాయకులందరూ కూడా దాదాపు ఉదయం 8 గంటల కాడి నుంచి కూడా భీమవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకులందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 12 గంటల వరకు వెయిట్ చేసి 4 గంటల పాటు మేము ఇక్కడ కూర్చున్నాం ఆయన కోసం. ఈ రోజు ఆయన వస్తే మా దగ్గరకు రాలేకపోయారు. దాదాపు ఒక 200 మీటర్ల దూరంలోనే తోట సీతారామలక్ష్మి నివాసం, అలాగే పార్టీ కార్యాలయం ఆ పక్కనే 100 మీటర్ల దూరంలో ఇక్కడ సభ ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం ఉంది. ఈ 100 మీటర్ల దూరమే నేత రాలేకపోతే ఆ తర్వాత జనం మధ్యలోకి ఏ విధంగా వస్తారనే అసహనం మాత్రం ఖచ్చితంగా కేడర్ లో చర్చకు ఈ రోజు సంఘటన ద్వారా కూడా దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మరి రాబోయే ఎన్నికల్లో వీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది జానకి. అంటే వారికి సిచ్యువేషన్ అర్థం చేసుకునే పరిస్థితుల్లో క్యాడర్ లేదా?
అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా గతంలో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఇక్కడ టీడీపీ అభ్యర్థి అంజిబాబు ఆయన ప్రత్యర్థిగా పోటీ చేశారు. పెద్ద ఎత్తున పోటాపోటీగా ఇద్దరికి కూడా ఓట్లు కూడా పోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ తరుణంలో టీడీపీకి జనసేనకి ఎంత కేడర్ ఉందో అంత కేడర్ దాదాపుగా కూడా టీడీపీకి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ కేడర్ అంతా జనసేనకు మద్దతు ఇస్తారా అంటే ఖచ్చితంగా కూడా ఇప్పటి వరకు అనేక మంది అలకపాన్పు ఎక్కిన సందర్భం కానీ ఈ రోజు కొంతమంది నేతలు నేరుగా అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భం కానీ కొంతమంది వీరవసర నాయకులు అయితే ఇంకొకసారి భీమవరం నియోజకవర్గం మొత్తానికి జనసేన పార్టీతో మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలవద్దంటూ సాక్షాత్తు వీరవసర మండల నాయకులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇంత అసహనానికి గురి కావడానికి ఇవాళ రోజు ఉన్న వ్యతిరేకత లేదంటే మొదటి నుంచి ఉన్నటువంటి వ్యతిరేకత అనేది కూడా ఖచ్చితంగా కూడా చర్చ అనేది కూడా తెరలేపింది. ఈ తరుణంలోనే వారందరితో ప్రత్యేకించి జిల్లా పార్టీ నాయకులు కూడా వరుసగా ఆంతరంగిక సమావేశం ఏర్పాటు చేసి వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అంతేకాదు రాబోయే రోజుల్లో మండలాల వారీగా కూడా జనసేన అధినేతను పవన్ కళ్యాణ్ తీసుకొస్తామంటూ పెద్దలు కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇది ఎంతవరకు సబబు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇది సాధ్యమవుతుందా లేదా అనేటువంటి ప్రశ్నలు కూడా వారి నుంచి అన్నిటికీ చెక్ పెడుతూ కూడా జనసేన అధినేత ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారా? అయితే ఈ రోజు టీడీపీ నేతలతో భేటీ అనంతరం ఇక్కడైతే పెదామిరంలో ఏర్పాటు చేసినటువంటి నిర్మలా ఫంక్షన్ హాల్లోని సమావేశ బస ప్రాంతానికి కూడా ఆయన వెళ్ళబోతున్నారు. బస అనంతరం మళ్ళీ జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులతో కూడా భేటీ కాబోతున్నారు. ఆ భేటీ వేదికపై నుంచి ఈ రోజు ఉదయం జరిగినటువంటి భేటీకి సంబంధించి గానీ ఇక్కడ భీమవరం నాయకుల్ని కలవలేకపోయినందుకు సంబంధించి వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉందని అయితే తెలుస్తోంది. జనసేన పార్టీ నాయకులు గానీ టీడీపీ నాయకులు గానీ ఈ విషయాన్ని అధినేత దృష్టికి పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకువెళ్లి ఆయన ద్వారా ఒక సమాధానాన్ని తెప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరి కాసేపట్లోనే భీమవరం నుంచి నిర్మలా ఫంక్షన్ హాల్ కు పెదామిరానికి వెళ్తారు కాబట్టి అక్కడ వివిధ వర్గాలతో కుల సంఘాలతో పవన్ కళ్యాణ్ భేటీ ఉంది. ఆ భేటీ తర్వాత జనసేన పార్టీ నాయకులతో భేటీ ఉంది. ఆ భేటీలో కూడా నరసాపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఎవరైతే జనసేన పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారో వారందరితో కూడా ప్రత్యేకించి భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత బహిరంగంగా కూడా ఆయన మాట్లాడబోతున్నట్లయితే తెలుస్తుంది. ఆ మాట్లాడే సందర్భంలోనే ఈ రోజు టీడీపీ నేతలు ఎవరైతే అసహనం వ్యక్తం చేశారో వారిని శాంతింపజేస్తూ కూడా వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. జానకి. రైట్ భార్గవ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.